హలో అండి, వెల్కమ్ టు అక్షిత ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్. నా పేరు లక్ష్మి, అక్షిత ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ డైరెక్టర్ని. సో ఈ వీడియోలో నేను మహేశ్వరంలో వచ్చే డెవలప్మెంట్స్, అలాగే ఈ టైంలో ఇన్వెస్ట్ చేసుకుంటే ఏ రకంగా అప్రిసియేషన్ వస్తుంది అనే టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అక్షిత గోల్డెన్ బ్రిడ్జ్ ఫేజ్ 5 వెంచర్లో ఉన్నాము. మీరు చూస్తున్నట్టయితే గోల్డెన్ బ్రిడ్జ్ ఫేజ్ 5 వెంచర్ అనేది హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ వచ్చి రేరా నెంబర్ తోటి మనకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ తోటి మొత్తం డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసుకుంది. సో ఇది మన లొకేషన్ వచ్చి మహేశ్వరం నుంచి పులిమామిడి వెళ్ళే రోడ్లో ఎలక్ట్రానిక్ సిటీ విప్రో సైజ్ ఏదైతే ఉందో దానికి బ్యాక్ సైడ్ వస్తుంది. సో అప్రోచెస్ కూడా మనకి మహేశ్వరం నుంచి, అలాగే శ్రీశైలం హైవే కందుకూరు నుంచి, విప్రో సైజ్ ఏదైతే ఉందో ఎలక్ట్రానిక్ సిటీ రీసెంట్గా మలబార్ గోల్డ్ కంపెనీ కూడా లాంచ్ చేయడం జరిగింది. సో అక్కడి నుంచి కూడా డైరెక్ట్ రోడ్ అప్రోచెస్ ఉన్నాయి, అలాగే బస్ రోడ్ కనెక్టివిటీస్ ఉన్నాయి. సో ఈ ఫేజ్ 5 వెంచర్ని చూసినట్టయితే టోటల్ 24 ఏకర్స్లో లొకేట్ అయి ఉంది. మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, బీటీ రోడ్స్, కాంపౌండ్ వాళ్ళు విత్ గేట్ ఆర్చ్ ఇవ్వడం జరిగింది. 5 years మెయింటెనెన్స్ ఇస్తున్నాము, అలాగే మనకి అవసరమైనప్పుడు రీసెల్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నాము. సో దీనిలో ఫేజ్ 5లో ఇంకా మనకి కంపెనీ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఎవరైనా సరే ఈ లొకేషన్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి, మంచి హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ గురించి చూస్తున్నట్టయితే మన ఫేజ్ 5 వెంచర్ని విజిట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి మహేశ్వరంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల అప్రిసియేషన్ ఎలా వస్తుంది అనేది చూసుకుంటే, లొకేషన్ అండి మెయిన్ శ్రీశైలం హైవేకి బెంగళూరు హైవేకి మిడిల్లో లొకేట్ అవ్వడము, అప్రోచెస్ లైక్ మనకి మన ఔటర్ రింగ్ రోడ్కి నియర్ బై అవ్వడం, ఈజీ యాక్సెస్ ఉండడం, అలాగే ఎయిర్పోర్ట్ యాక్సెస్ ఈజీగా ఉంది. మనకి ఇటు శంషాబాద్ నుంచి వెళ్ళొచ్చు, అలాగే బ్యాక్ గేట్ శ్రీశైలం హైవే నుంచి కూడా వెళ్ళొచ్చు. రెండు వైపులా కూడా అప్రోచెస్ కరెక్ట్గా ఉండడం, ఈ రీజన్స్ లైక్ రీసెంట్గా చూస్తే మీరు ఎలక్ట్రానిక్ సిటీలో కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టు మలబార్ గోల్డ్ కంపెనీ కూడా ఆపరేషన్ స్టార్ట్ చేసింది. విప్రో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది. ఇవి కాకుండా ఒక 10-15 కంపెనీస్ రన్నింగ్లో ఉన్నాయి. అంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు వచ్చిన కంపెనీసే కాకుండా రావాల్సినవి కూడా ఉన్నాయి. సో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయినప్పుడు ఏమవుతుందంటే రెసిడెన్స్ రిక్వైర్మెంట్ పెరుగుతుంది. ఎక్కడైతే రెసిడెన్స్ రిక్వైర్మెంట్ పెరుగుతుందో ఆబ్వియస్లీ ఆ ఏరియాకి డిమాండ్ ఎక్కువ అవుతుంది. సో ఎక్కడైనా సరే ఒక దగ్గర కంపెనీస్ వచ్చినాయి అని అంటే ఓన్లీ కంపెనీస్ మాత్రమే ఉన్నంత మాత్రాన డెవలప్మెంట్ అవుతుంది అనుకోవడం కాదు. కంపెనీస్ ఏ కంపెనీస్ వస్తున్నాయి, దానివల్ల రెసిడెన్స్ క్రియేట్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. సో ఈ మహేశ్వరం ఈ సరౌండింగ్ చూసుకుంటే మనకి ఎంప్లాయ్మెంట్తో పాటు రెసిడెన్షియల్గా లివింగ్ ఉండడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అప్రిసియేషన్ మనం ఎక్కడ ఏ వెంచర్లో ఇన్వెస్ట్ చేసుకున్నా సరే అది రెసిడెన్షియల్ వెంచర్ అయి ఉండాలి. హెచ్ఎండిఏవి లీగల్ అంతా క్లియర్గా ఉంటే మనం ఏ బడ్జెట్లో కొనుక్కున్నా అప్రిసియేషన్ దానికి తగ్గట్టుగా లొకేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మనకి ఈ సరౌండింగ్లో ఎస్పెషల్లీ మహేశ్వరంలో ఈ ఫ్యాక్టర్స్ మీద అప్రిసియేషన్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇంకెవరైనా సరే మహేశ్వరంలో ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఇంతవరకు ఒక ప్లాట్ కూడా ఇన్వెస్ట్ చేసుకోలేదు అనుకుంటే కనుక మన అక్షిత ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ 11 ప్రాజెక్ట్స్ మహేశ్వరం సరౌండింగ్లో లొకేట్ అయి ఉన్నాయి. అన్ని హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్. కాబట్టి వీటిలో మీ రిక్వైర్మెంట్ని బట్టి 1 yearలో కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అని అంటే దానికి తగ్గట్టు మన విజనరీ సిటీ ఉంది. లేదు ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో చూద్దాము, ఆఫ్టర్ 3 years 5 years ఐదర్ రీసేల్ ఆర్ కన్స్ట్రక్షన్ వైపు వెళ్దాము అనుకుంటే ఫేజ్ 4 ఫేజ్ 5 వెంచర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో మరిన్ని డీటెయిల్స్, అలాగే మీకు ఈ వెంచర్స్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. కాంటాక్ట్ చేసి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి. విజిట్ చేయాలి అనుకుంటే అప్రోచ్ అవ్వండి. సో ఆఫ్టర్ విజిట్ నేను మీకు ప్రైస్ విషయం కానీ, ప్లాట్స్ కానీ, అలాగే ఏ వెంచర్ సూటబుల్ అనేది మీ రిక్వైర్మెంట్ని బట్టి సజెస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.